ఇంగ్లీష్ రూరల్ లైఫ్ మ్యూజియం. నా ఆనందకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. న్యూబరీ నుండి రెడింగ్ వరకు 20 మైళ్ల సుందరమైన బస్సు ప్రయాణం చేసి, రెడింగ్ విశ్వవిద్యాలయంలోని ప్రపంచ ప్రసిద్ధ ఇంగ్లీష్ రూరల్ లైఫ్ మ్యూజియంను సందర్శించాను. ఈ ప్రయాణం సుమారు 2 గంటలు పట్టింది. పచ్చని వ్యవసాయ పొలాలు మరియు గ్రామీణ రహదారుల గుండా సాగుతూ ఎంతో మనోహరంగా అనిపించింది. ఇంగ్లీష్ రూరల్ లైఫ్ మ్యూజియం ఇంగ్లాండ్లోని రీడింగ్ పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ మ్యూజియం. ఇది 1951లో స్థాపించబడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కనుమరుగవుతున్న గ్రామీణ సంప్రదాయాలను కాపాడటానికి దీనిని ప్రారంభించారు. ఇది ఇంగ్లాండ్లోని వ్యవసాయం, గ్రామీణ సమాజాలు ఎలా జీవించాయో చూపిస్తుంది. ఈ మ్యూజియంలో వ్యవసాయం, చేతివృత్తులు, గ్రామీణ పనులకుగాను ఎన్నో వస్తువులు ఉన్నాయి. పాత దున్నెలు, రథాలు, గృహంలో ఉపయోగించే పరికరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రజలు ఎలా జీవించారో, ఎలా పనిచేశారో మనకు స్పష్టంగా చెబుతాయి. అలాగే ఫోటోలు, డైరీలు, మ్యాప్లు, పాత కథలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రధానంగా గ్రామీణ జీవితం కాలంతో ఎలా మారిందో చూపిస్తుంది. పాతకాలంలో చేతిపనుల నుంచి యంత్రాల వినియోగం వరకు వచ్చిన మార్పులు ఇక్కడ చూడవచ్చు. ఇవి కేవలం వ్యవసాయ మార్పులు మాత్రమే కాదు, సామాజిక మరియు పర్యావరణ మార్పులను కూడా చూపిస్తాయి. ఈ మ్యూజియంలో గ్రామీణ కళలు, పండుగలు, జానపదం కూడా ప్రదర్శించబడతాయి. ఇంగ్లాండ్ సంస్కృతిలో గ్రామీణ జీవనానికి ఉన్న ప్రాముఖ్యతను ఇది గుర్తు చేస్తుంది. ప్రదర్శనలు, కథలు సందర్శకులను రైతు కుటుంబాల జీవితంతో అనుబంధం కలిగిస్తాయి. ప్రస్తుతం ఈ మ్యూజియం రీడింగ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఇది ప్రజలకు మాత్రమే కాకుండా పరిశోధనకు ఉపయోగపడుతుంది. ప్రదర్శనలు, వర్క్షాప్లు, విద్యా కార్యక్రమాలు ద్వారా ఇది చాలా మందిని ఆకర్షిస్తోంది. ఇంగ్లాండ్ గ్రామీణ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే ఈ మ్యూజియం యొక్క ముఖ్య లక్ష్యం.
సీనియర్ సిటిజన్గా నా నేషనల్ బస్ పాస్ ద్వారా ఈ ఉచిత ప్రయాణం చేసే అవకాశం నాకు లభించింది. ఇది నిజంగా ఒక ఆహ్లాదకరమైన అనుభవం. నా ప్రయాణం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. నాకు ఎంత స్ఫూర్తినిచ్చిందో మీకు అంతే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.